Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈ వ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన కైలాసపురం కదా, కైలాసపురం నుంచి మద్దెలపాలెం వరకు రోడ్లోకే చూడబోతున్నాం. చివరిలో మీకు షార్ట్ కట్ చూపిస్తాను. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మందికి ఉపయోగపడుతుంది. మరి మీలో ఎంతమంది ఆ షార్ట్ కట్ని యూజ్ చేస్తున్నారో చివరిలో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరి మనమైతే ముందుకెళ్ళిపోదామా? మనం మద్దెలపాలెం వెళ్ళాలంటే దాటవలసిన జంక్షన్స్ ఏంటంటే అక్కేపాలెం తర్వాత శంకరమఠం తర్వాత గురుద్వారా తర్వాత మన సత్యం జంక్షన్ తర్వాత మద్దెలపాలెం. ఈ 4 జంక్షన్లు దాటుకుని వెళ్తే మనం మద్దెలపాలెం వెళ్తాం. ఫస్ట్ మనకు వచ్చేసింది అక్కేపాలెం జంక్షన్. చూస్తున్నారు కదా, ఇది అక్కేపాలెం జంక్షన్. ఈ జంక్షన్ ద్వారా నాకు ఒకటే అర్థం కాదు, అదేంటంటే మనం స్ట్రైట్గా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ చూస్తే రెడ్ కలర్లో ఉంది, కానీ అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇది 3 రోడ్ జంక్షన్. మనం స్ట్రైట్గా వెళ్ళొచ్చు, రైట్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వే అయితే లేదు. సో మనం స్ట్రైట్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వెళ్ళడం ప్రమాదకరమా లేకపోతే కాదా అనేది ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఈ వెహికల్స్ ఇలా వెళ్తున్నాయి, ఎవరైనా అటు నుంచి వచ్చిన వాళ్ళు యూటర్న్ తీసుకుంటే హిట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ చివరి నుంచి వెళ్తే పర్లేదు అండ్ స్లోగా వెళ్తే పర్లేదు, కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరు కూడా స్లోగా వెళ్ళలేదు, అందరూ జమ్మని వెళ్తున్నారు. కానీ ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే ఆగారో అది మాత్రం గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనకైతే సిగ్నల్ పడిన తర్వాత నేనైతే వెళ్ళాను. అటు నుంచి ఒక పర్సన్ వచ్చి యూటర్న్ తీసుకుని ఇలా ఈ చివరికి వస్తున్నారనమాట. అలా రావడం చాలా రిస్కీ అండ్ మనకి గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు అటు నుంచి వచ్చేవాళ్ళు యూటర్న్ తీసుకోవడం చాలా రిస్కీ పని. అది ప్రమాదం జరిగే అవకాశం ముఖ్యంగా అలాంటి టైంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం మన అక్కేపాలెం జంక్షన్ దాటి శంకరమఠం జంక్షన్కి వెళ్తున్నాం. ఈ శంకరమఠం జంక్షన్నే శాంతిపురం జంక్షన్ అని కూడా అంటారు. ఈ హైవేలో మనకు వెళ్ళేటప్పుడు ఆకలేసిందంటే ఆ లెఫ్ట్లో ఈటర్స్ అని ఉంటుంది, అక్కడ ఫుడ్ బాగుంటుంది, కుదిరితే ట్రై చేయొచ్చు మీరు. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి లెఫ్ట్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చిన జంక్షనే శాంతిపురం జంక్షన్, అలాగే శంకరమఠం రోడ్ జంక్షన్ కూడా అంటారు. ఈ రైట్కి వెళ్తే శంకరమఠం రోడ్ వస్తుంది. ఆ శంకరమఠం రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనం శంకరమఠానికి వెళ్తాం. అలాగే ఈ రోడ్ అని మన ఫ్లైఓవర్ ఇంకా తెలుగుతోలు ఫ్లైఓవర్ ఆ రోడ్డుకి కనెక్ట్ అయి ఉంటే చాలా బాగుంటుంది. ఈ రోడ్ బ్లాగ్స్ అని చేద్దాం అనుకుంటున్నాను, మీరు సపోర్ట్ ఇవ్వండి. ఆ సపోర్ట్తో ఖచ్చితంగా ఈ రోడ్ బ్లాగ్స్ అని చేసేస్తాను. ఇంకా రోడ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి కదా, అవి కూడా చేస్తాను. అలాగే మన వైజాగ్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా మీకు చూపిస్తాను. మరి మనకి సిగ్నల్ పడడానికి రెడీగా ఉంది, మనం కూడా వెళ్ళడానికి రెడీ అవుతాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఎవ్వరు కూడా ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ని ఫాలో అవ్వట్లే. మీరు చూస్తానండి, మీకే అర్థమవుతుంది. ఆ లెఫ్ట్లో జమ్మని వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు ఫాలో అవ్వరో నాకు అర్థం కాదు ట్రాఫిక్ రూల్స్ని. ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండని చెప్తున్నా కూడా ఇలా బిహేవ్ చేయడం అసలేం బాగోలేదు. బట్ మనం మాత్రం పర్ఫెక్ట్గా ఉండడం చాలా మంచిది. ఒకళ్ళు అనే ముందు నేనైతే పర్ఫెక్ట్గా ఉంటాను, ఒకళ్ళని అనట్లేదు, బట్ అలా వెళ్ళడం కరెక్ట్ కాదంటున్నా అంతే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిగ్నల్ పడడానికి రెడీ. బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి సిగ్నల్ పడి వెళ్తుంటే రైట్లో వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే వాళ్ళు సిగ్నల్ జంప్ చేస్తున్నట్టే కదా. అలా సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఫైన్లు ఎలా పడుతున్నాయంటే, మన సిగ్నల్ ఉన్నాయి కదా, సిగ్నల్ పాయింట్ దగ్గర సీసీ కెమెరా ఉన్నది చూసారా, ఆ సీసీ కెమెరాలోంచి ఫోటోలు తీసి వాళ్ళకి ఫైన్లు వేస్తున్నారు. నాకు ఒకసారి అలానే మెసేజ్ వచ్చింది, మీరు సిగ్నల్ జంప్ చేశారు, ఫైన్ ఎంత అని చెప్పి. నేను షాక్ అయ్యాను, నేను సిగ్నల్ జంప్ చేయడం ఏంటని చెప్పి. ఆ తర్వాత అందులో ఫోటో చెక్ చేస్తే సిగ్నల్ జంప్ చేసింది మా ఫ్రెండ్ నా బైక్ తీసుకుని వెళ్ళాడు, వాడు సిగ్నల్ జంప్ చేస్తే నాకు ఫైన్ పడింది. అది అలా ఉంటుంది. ఇక్కడ మనకి గ్రీన్ సిగ్నల్ కూడా మనం వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, ఇది పెడెస్ట్రియన్స్ కోసం. ఎందుకంటే ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఉంటుందో ఆ గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మనం రోడ్ని క్రాస్ చేయకూడదు. క్రాస్ చేసామంటే గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు అందరూ హరీబరీగా వెళ్తూ ఉంటారు. ఆ టైంలో మీరు రోడ్ క్రాస్ చేశారనుకోండి, మిమ్మల్ని హిట్ చేసే అవకాశం ఉంటుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, లేదా రైడర్ పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రం పెడెస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేయకండి. ఇప్పుడు మనం సిగ్నల్ పాయింట్ రాకుండా ముందుకు వచ్చాం కదా, అదే గురుద్వార్ జంక్షన్. ఆ లెఫ్ట్లో గురుద్వార్ ఉంటుంది. మనం గురుద్వార్ దాటిన తర్వాత మనకు వచ్చే జంక్షనే సత్యం జంక్షన్. ఈ లెఫ్ట్కి వెళ్తే ఈనాడుకి వెళ్తాం, రైట్కి వెళ్తే కాంప్లెక్స్కి వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే మద్దెలపాలెం వెళ్తాం. రైట్కి వెళ్ళాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామంటే మనం స్ట్రైట్ అవే శ్రీనగర్ వెళ్తాం.
శ్రీనగర్ దగ్గర ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ని రామటాగి జంక్షన్ అంటారు. మనం వెళ్తున్నాం కానీ మన బండిలోంచి ఈ ట్రాఫిక్ ఉంటుంది కదా, ట్రాఫిక్లో ఎలా ఉంటుందంటే బండిలోంచి హీట్ వస్తుంది కదా, అది ఒకేసారి బయటకు తంతూ ఉంటుంది. నా బండి 750cc కాబట్టి చాలా హీట్ వస్తూ ఉంటుంది. ఈ బండి వెళ్ళేటప్పుడు మాత్రం జీన్స్ వేసుకోపోయామంటే పరిస్థితి అంతే. కానీ నేను వెళ్ళిన రోజు జీన్స్ వేసుకోవడం మర్చిపోయాను, నార్మల్ ప్యాంట్ వేసుకున్నాను. హీట్ చాలా గట్టి కొడుతుంది గాలికి, ఆ హీట్ మామూలుగా లేదు. ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఆగినప్పుడు మనకి ఫ్యాన్ తిరిగి ఆ హీట్ వెనక్కి తంతూ ఉంటుంది, అది కాళ్ళకు తగులుతుంది. ఆ హీట్ మామూలుగా ఉండదు, ఎందుకంటే ఆ 750cc నుంచి వచ్చే హీట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ ముందు రైట్లో సమ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది, మీరు చూసుకోవచ్చు. అక్కడ ఒక క్రేన్ అయితే అడ్జస్ట్ జరుగుతుంది. మీకు చూపిస్తున్నాను అనుకోండి, నా కాళ్ళు పక్కకు పెట్టుకున్న హీట్కి చాలా హీట్ ఉంది. మనకి సిగ్నల్ పడిపోతుంది. మనం ముందుకు వెళ్దాం. మనం సత్యం జంక్షన్ నుంచి మనం మద్దిలపాలెం వెళ్దాం. మద్దిలపాలెం వెళ్ళిన తర్వాత మీకు చెప్పే కదా లాస్ట్లో మీకు షార్ట్ కట్ చూపిస్తాను అని చెప్పి, ఆ షార్ట్ కట్ కూడా చూపిస్తాను. ఆ షార్ట్ కట్ ఏంటంటే, చాలామంది హైవే నుంచి వెళ్ళేటప్పుడు సిఎంఆర్కి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తారంటే, ఒకటి రాంగ్ రూట్లో వెళ్తారు, 2 ఆ బిఆర్టీసీ రోడ్లోకి ఎంట్రీ ముందుకు వెళ్ళి అక్కడ యూటర్న్ దగ్గర యూటర్న్ తీసుకుని వెనక్కి వస్తారు. ఇంకొక ఐడియా ఏంటంటే, ఇక్కడ జంక్షన్ సత్యం జంక్షన్ కదా, ఈ సత్యం జంక్షన్ రైట్ తీసుకుని కొంచెం ముందుకు లెఫ్ట్ తీసుకుంటే బిఆర్టీసీ రోడ్లో యాడ్ అయిపోతాం, అలా కూడా వెళ్ళొచ్చు. ఇలా అందరూ చేస్తారు. ఇవి రాంగ్ రూట్లో తప్ప కార్లో వెళ్ళే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి అనమాట. కార్లో వెళ్ళే వాళ్ళు ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని రావచ్చు, అంటే మద్దిలపాలెం నుంచి బిఆర్టీసీ రోడ్కి ఎంటర్ యూటర్న్ తీసుకుని రావచ్చు. లేదా ఇక్కడ నుంచి రైట్ తీసుకుని కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుని మళ్ళీ బిఆర్టీసీ రోడ్కి ఎంటర్ అయ్యి అలా సిఎంఆర్కి వెళ్ళొచ్చు. అవి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ బైకర్స్ మాత్రం చాలా ఆప్షన్స్ ఉంటాయి. రాంగ్ రూట్లో వెళ్లకుండా మనం సిఎంఆర్కి ఎలా వెళ్ళాలో మీకైతే నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఆ షార్ట్ కట్ని. ఆ షార్ట్ కట్లో వెళ్ళడం వల్ల మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే సిఎంఆర్ ముందుకు వెళ్ళిపోతాం విత్ ఫ్యూల్ సేవింగ్. మరి వెళ్దామా? ఎలా వెళ్దామో చూద్దాం. మనకి మద్దిలపాలెంలో సిఎంఆర్ సెంటర్ ఎలా ఉంటుందో దానికి ఆపోజిట్లోనే ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది. హైవే వైపు అయితే కెనడా కామేశ్వరి అనే 2 థియేటర్లు ఉంటాయి. ఇంకా మనం చూసుకుంటే మద్దిలపాలెం డిపో ఉంటుంది, అలానే మద్దిలపాలెం బస్ స్టాప్ ఉంటుంది. మద్దిలపాలెం బస్ స్టాప్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. ఇంకా కాకినాడ వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయి. ఇంకా మనకి ఇక్కడ నుంచి పార్సల్స్ కూడా పంపించుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మద్దిలపాలెం జంక్షన్కి అయితే వస్తాం. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకే లెఫ్ట్ తిరగాలి. చాలామంది అలా రైట్ తీసుకొని అలా ముందుకు యూటర్న్ తీసుకుంటారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. చాలామందికి ఈ షార్ట్ కట్ గురించి తెలియదు అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మరి మనమైతే యూటర్న్ సక్సెస్ఫుల్గా తీసుకుందాం. మనకి ముందు లెఫ్ట్లోనే సిఎంఆర్ సెంటర్ ఉంటుంది. చాలామంది వెహికల్స్ ఇలా పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనకి ముందు చూసుకుంటే వరుసగా వెహికల్సే ఉంటాయి. చూస్తున్నారు కదా, లెఫ్ట్లో మొత్తం పార్కింగ్ వెహికల్సే ఉన్నాయి. ఇంకా ఈ లెఫ్ట్లో అయితే బస్ స్టాప్ చూడడానికి చాలా బాగుంది కదా, చాలా నచ్చింది నాకైతే. ఈవినింగ్ టైంలో లైటింగ్ చాలా బాగుంటుంది. మన మద్దిలపాలెం నుంచి ఎన్ఐడి వరకు మనం అయితే వ్లాగ్ చేసాం. మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూసేయండి. మరి మనం వెళ్తున్నాం కదా, వెళ్తున్నప్పుడు మనకి ఆ కారు వచ్చింది చూసారా, ఆ కారు వచ్చిన రూట్లోకి లెఫ్ట్ తీసుకోవాలి. ఇదిగోండి నేను తీసుకున్న లెఫ్ట్. ఈ లెఫ్ట్కి అలా ముందుకు వెళ్తే మనం ఈ రూట్లో నుంచి డైరెక్ట్గా సిఎంఆర్ ముందుకెళ్ళచ్చు. ఇది సిఎంఆర్ సెంటర్ బ్యాక్ గేట్ అనమాట. ఇక్కడ నుంచే వెహికల్స్ అన్ని బయటకు వెళ్తూ ఉంటాయి. మనల్ని అలా లోపల పంపించరు, మనం ఇలానే వెళ్ళాలి. ఇలా వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్తే మనకి బిఆర్టీసీ రోడ్ వస్తుంది. చూసారు కదా, ఈ లెఫ్ట్లో ఉండేది మొత్తం సిఎంఆర్ షాపింగ్ మాలే. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదంతా ఆ షార్ట్ కట్ అనమాట. ఈ షార్ట్ కట్ రోడ్లో వెళ్ళచ్చు. ఈ షార్ట్ కట్ రోడ్లో కూడా మొత్తం వెహికల్స్ పార్కే ఉంటాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మనం వెహికల్స్ అడ్డంగా ఉంటాయి కదా, పడిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి మొత్తానికి మనమైతే వస్తాం బిఆర్టీసీ రోడ్కి. అండ్ మన లెఫ్ట్లోనే సిఎంఆర్ సెంటర్ ఉంది. సో షార్ట్ కట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేసేయండి. ఈ షార్ట్ కట్ తెలిసిన ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. మరి మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు నేను కైలాసపురం నుంచి మద్దిలపాలెం వరకు రూట్ని చూపించాను అనుకుంటున్నాను, అలాగే షార్ట్ కట్ కూడా చూపించాను అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ హ్యాపీ రైడ్.